ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 19. ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయంలోని భోజనపు బల్ల యొద్ద యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు. పునరుత్థాన శక్తిని సూచించు లాజరు కూడా ఉండెను. దేవుని వాక్యమునకు సూచనగానున్న ఆహారము ఉండెను. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆత్మీయముగా మనము ఎదగగలము. పరిచర్య చేయుచున్న మార్త మనము సంతోషముగా చేయు పరిచర్యను సూచించును. మరియ భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను. అంతకు మునుపు ఆమె బయటకు వినయముగా నుండినప్పటికీ లోపల గర్వముతో నిండి ఉండెను. ఇప్పుడు ఆమె గర్వము విరగొట్టబడినందున ప్రభువు పాదములపై అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను. మరియా మార్తల కలహబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉండిరి. లాజరు కూడా పునరుత్థాన శక్తిని అనుభవించిన వాడుగా నుండెను. వారందరూ యేసును తమ బోధకునిగాను ప్రభువుగాను సృష్టికర్తగాను అంగీకరించి నీవే ఆరాధనకు అర్హుడు అని చెప్పుచు ఆయనను రాజుల రాజుగాను ప్రభువుగాను ఘనపరచిరి. విజయవంతమైన జీవితమునకు సంతోషకరమైన గృహమునకు జీవముగల సంఘమునకు ఈ 5 సామాన్య దైవిక సూత్రములు అవసరము. మొదటిదిగా మన ఏర్పాటులలో ప్రతి దాని విషయమై ఆయన అంగీకారము పొందవలెను. రెండవదిగా మన అవసరతలు సమస్యలు పరీక్షల కొరకు పునరుత్థానపు శక్తిని అనుదినము అన్వయింప చేసుకొనవలెను. మూడవదిగా సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడవలెను. నాలుగవదిగా సంతోషకరమైన పరిచర్య చేయవలెను. ఐదవదిగా వినయము కృతజ్ఞతతో కూడిన నిజమైన దైవభక్తి ఆరాధన కలిగి ఉండవలెను. ఈ 5 రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలము. ఇట్టి గృహమే దైవ క్రమమును నెరవేర్చును. మన ప్రభువు ఇట్టి అనుభవమును మనకు అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.